మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్ళింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లటం నిషేధించారు. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్రం విమానయాన శాఖ పట్టించుకోవటం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్తూ ఉండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషేధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవించవచ్చని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్ళింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ముని ఫోన్ ద్వారా అందిస్తారు. ముని, చెప్పండి, ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లటం నిషేధించారు. అయితే ఇది చూసిన భక్తులు కూడా చాలా ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. శ్రీవారి ఆలయంపై ఈ రోజు ఉదయం విమానం వెళ్ళిన సంఘటన అయితే చోటు చేసుకునింది. అంటే శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళకూడదనేసని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ అయితే ఇది చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో అప్పట్లో ఉన్న సహాయ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు గారికి కూడా పలుమార్లు వాళ్ళకి లెటర్లు అయితే ఇచ్చారు. ఈ విధంగా నో ప్లేన్ జోన్ గా ప్రకటించండి తిరుమల అని. తిరుమల ఎందుకంటే తిరుమల గోపురంపై విమానాలు వెళ్ళడంపై భక్తులందరూ కూడా ఇది వెళ్ళకూడదు అనేసి అని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన ఘటన అయితే ఇప్పుడు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగానే విమానాలు అయితే పైన వెళ్తున్నాయి. భద్రతా పరంగా కావచ్చు, లేకపోతే శ్రీవారి ఆలయం పైన వెళ్ళడం వల్ల అది పాదాలు స్వామి పైన వెళ్ళినట్టు ఉంటుందనేసి అని కూడా ఆగమ పండితులు చెప్తున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి భక్తులు కూడా కొందరు ఈ విధంగా వెళ్ళకూడదని అయితే కోరుకుంటున్నారు. అలాగే ముని, దీనిపై టీటీడీ ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసింది. అసలు ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలి? ఎందుకు తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు? అయితే టీటీడీ పలుమార్లు కేంద్రానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిపారు. అంటే తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించమని చెప్పి అయితే కోరారు. అయితే ప్రభుత్వం తరఫున కేంద్రానికి కూడా సిఫారసు అయితే చేశారు. ఇది నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించండి అనేసి అని కూడా చెప్పారు. అయితే వీలైనంత వరకు ఈ విమానాలను శ్రీవారి ఆలయం పైన వెళ్లకుండా అయితే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఇంటర్నేషనల్ సంబంధించిన విమాన సర్వీసుల ద్వారానే ఈ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయనేసి అంటే కేంద్ర విమానయాన శాఖ అయితే తెలుస్తోంది. దీనికి తగినట్టు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు కేంద్ర మంత్రిగా ఉన్నాడో ఆ కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఈఓ కూడా తెలిపారు. అంటే గతంలో కూడా గత వారం 10 రోజుల ముందు కూడా ఇదే విధంగా రెండు విమానాలు శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే అప్పుడు తెలిపినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామనేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయితే చెప్పారు. ముని, మరో విషయం ఏంటంటే శ్రీవారి ఆలయంపై విమానం రాకపోకలు నిషేధించాలని గతంలో కేంద్రాన్ని కోరింది టీటీడీ. మరి దీనిపై ఇప్పుడు భక్తులు కానీ అలాగే టీటీడీ అధికారులు కానీ ఎలా స్పందిస్తున్నారు? అయితే ఈ కేంద్రానికి అయితే సిఫారసు చేశారు. అయితే కేంద్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే మాటికి శ్రీవారి ఆలయం పైన విమానాలు వెళ్లడంపై భక్తులు కానీ ఇటు టీటీడీ అధికారులు కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీవారి ఆలయం అనేది చాలా పవిత్రమైంది అనేసి భక్తులు చెప్తున్నారు. అయితే శ్రీవారిని వేలాది మంది రోజు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విధంగా విమానాలు పైన వెళ్ళడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందనేసి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీ సంబంధించిన అధికారులు కూడా
ప్రతిసారి ఈ విధంగా జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి అయితే చెప్తున్నారు అయితే తిరుమలని నో ప్లేన్ జోన్ గా చేయమని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ముని.